హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ అలాగే శాతవాహన యూనివర్సిటీ వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లోని హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డికే అనే ప్రోజ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డికే. సో డబ్బు సంపాదన పెరుగుతూ ఉంటే మనుషులు ఎలా క్షీణించిపోతారు అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. దీన్ని రాసిన రైటర్ వచ్చేసి జార్జ్ బర్నార్డ్ షా. ఈయనని జీబీ షా అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం ఆథర్ గురించి చూద్దాం. మీరు ఆన్సర్స్ ని స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఓకే, సో ఇది మొత్తం ఆథర్ గురించి. జార్జ్ బర్నార్డ్ షా 1856-1950. సో ఇది వచ్చేసి బర్త్ అండ్ డెత్ ఇయర్. వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఐరిష్ డ్రామాటిస్ట్ అండ్ థాట్ ప్రొవోకింగ్ రైటర్స్ ఆఫ్ ద 20th century. సో 20th centuryలో ఉన్నటువంటి ఐరిష్ డ్రామాటిస్ట్ అలాగే థాట్ అంటే ఆలోచనను ప్రేరేపించే రైటర్స్ లో ఈయన కూడా ఒకరంట. He was a renowned critic and novelist. He was well known for his plays which dealt with the social voices which affect human lives. సో మనిషి హ్యూమన్ లైఫ్స్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఇచ్చే ఏమున్నా సరే, సోషల్ ప్రాబ్లమ్స్, సొసైటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే వాటి కోసం ఆయన గొంతెత్తి ముందుకెళ్తాడంట. దానికి సంబంధించిన ప్లేసే ఆయన ఎక్కువ రాస్తూ ఉంటాడంట. హీ వాస్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ ద ఇయర్ 1925. ఆయనకు 1925లో నోబెల్ ప్రైజ్ కూడా లిటరేచర్ లో వచ్చింది. He was one of the co-founders of the London School of Economics. So London School of Economics founders లో ఈయన కూడా ఒక co-founder. His plays Arms and the Man, Caesar and Cleopatra, Mrs. Warren's Profession and Pygmalion are classics. సో ఇవి వచ్చేసి ఆయన యొక్క మోస్ట్ ఫేమస్ ప్లేస్. నెక్స్ట్ ఇంకా మనం థీమ్ లోకి వెళ్తే జార్జ్ బర్నార్డ్ షాస్ ఎస్సే How Wealth Accumulates and Men Decay argues that the capitalist system leads to human decay through the loss of skill, knowledge and autonomy despite generating more wealth. So ఈ ఎస్సేలో అంటే హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డికేలో ఈయన దేని గురించి చెప్తాడంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్. సో క్యాపిటలిస్ట్ అంటే ఎవరు? పెట్టుబడిదారులు ఉంటారు చూసారా, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. సో అలాంటి ఆ పెట్టుబడులు చేసేటువంటి ఆ సిస్టమ్ ఉంటుంది చూసారా, దానివల్ల హ్యూమన్ డికే జరుగుతుంది. అంటే మనుషుల యొక్క క్షీణించిపోవడం, అంటే మనుషులు ఒక్కొక్కరు తగ్గిపోతూ ఉండడం, బలహీనం అవుతుండడం, వీక్ అవుతూ ఉండడం అన్నమాట. దేంట్లో వీక్ అవుతున్నారంటే స్కిల్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కళల్లో, నైపుణ్యంలో, నాలెడ్జ్, జ్ఞానం అండ్ అటానమీ అంటే వాళ్ళ గురించి సొంత నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోలేకుండా అయిపోతున్నారు. డిస్పైట్ జనరేటింగ్ మోర్ వెల్త్. సో ఒకవైపు ధనం వస్తుంది, చాలా వెల్త్ వస్తుంది, కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట. యూసింగ్ ఎగ్జాంపుల్స్ లైక్ పిన్ మేకింగ్, హీ షోస్ హౌ ది డివిజన్ ఆఫ్ లేబర్ రెడ్యూస్ వర్కర్స్ టు అన్థింకింగ్ మెషిన్స్, మేకింగ్ సొసైటీ ఇగ్నోరెంట్ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ మేడ్ and ultimately degrading human beings intellectually and morally. సో ఇందులో మనకు పిన్ మేకింగ్ వాళ్ళని, పిన్స్ తెలుసు కదా, గుండు పిన్స్, అది చేసే వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎలా చేస్తున్నారు, ఈ మెషిన్స్ ఎలా పనిచేస్తున్నాయి, వర్కర్స్ ఎలా తగ్గిపోతున్నారు, అలాగే మనుషులు ఎలా డిగ్రేడ్ అవుతున్నారు, వాళ్ళ నాలెడ్జ్ అవన్నీ ఎలా పడిపోతున్నాయి అనే దాన్ని మనకు ఈ ఆన్సర్లో అంటే ఎస్సేలో చెప్తున్నారు. ఇక సమ్మరీలోకి వెళ్ళిపోదాం. In this essay, How Wealth Accumulates and Men Decay, Shaw criticizes the effect of capitalism on modern era. సో ఈ క్యాపిటలిజం అంటే ఈ దళారీ ధనం ఉంటుంది చూసారా, పెట్టుబడిదారులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క పెత్తనం, వీటి వల్ల ఎలా అవుతుంది, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంది మనుషులకి అనేది చెప్తున్నారు. క్యాపిటలిజం క్రియేట్స్ మోర్ స్టఫ్ బట్ టర్న్స్ ద పీపుల్ హూ మేక్ దట్ స్టఫ్ ఇన్ టు ignorant unintelligent beings who are disconnected from their work. సో క్యాపిటలిజం వల్ల స్టఫ్ అంటే మంచి లాభం అనేది ఉంటుంది, కానీ మనుషులని మాత్రం ఏమీ తెలియని అన్ఇంటెలిజెంట్ వాళ్ళని చేస్తుంది. వాళ్ళు పని చేస్తున్నారు కానీ పని గురించి వాళ్ళకు పూర్తిగా ఎలాంటి నాలెడ్జ్ అనేది లేదంట. దేర్ వాస్ ఏ టైమ్ వెన్ పిన్స్ వేర్ మేడ్ బై హ్యాండ్. ఒకప్పుడు పిన్స్, గుండు పిన్స్ ఉంటాయి కదా, వాటిని చేతితో చేసేవారంట. The pin makers would buy the raw material, shape it, make the head and the point, ornament it, take it to the market and sell it. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పిన్ మేకర్స్ మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని మంచి షేప్ చేసి దానికి కింద పాయింట్,
పైన హెడ్ అంటే గుండులా ఉంటుంది కదా, కింద పిన్లా షార్ప్ ఉంటుంది. సో అవన్నీ చేసి వాటిని మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మేవాళ్ళు. ది మేకింగ్ ఆఫ్ ఎ పిన్ వాస్ ఏ టైసమ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సెవెరల్ ఆపరేషన్స్. సో ఇదంతా చేయడం చాలా పెద్ద పని, దాంట్లోకి చాలా స్టెప్స్ అనేవి ఉంటాయంట. దేర్ఫోర్ ద పిన్స్ వేర్ ప్రెటీ కాస్ట్లీ. సో వాళ్ళ కష్టానికి తగ్గట్టు మనీ కూడా కాస్ట్ ఎక్కువ ఉండేది. అట్ ప్రెసెంట్ machines have completely replaced the pin makers and these machines produce pins by millions. సో ఒకప్పుడు మనుషులు పాపం కొన్ని పిన్స్ చేయడానికి చాలా కష్టపడేవాళ్ళు, కానీ ఇప్పుడు మెషిన్స్ వచ్చాయి, అవి ఈ మనుషుల్ని రిప్లేస్ చేసి మిలియన్స్ ఆఫ్ పిన్స్ ని ఈజీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. ఈవెన్ the men are not needed to pack these pins, that too is done automatically. కనీసం ప్యాకింగ్ కూడా మనుషులు అవసరం లేదంట, అవి కూడా మెషిన్స్ చేస్తున్నాయంట. Since the worker in modern pin manufacture does not need to be intelligent, skillful and accomplished, the pins have become much cheaper. సో ఇక్కడ అంటే ఈ కంపెనీస్ అంటే మెషిన్స్ తో చేసేటప్పుడు దాంట్లో ఇంటెలిజెన్స్, స్కిల్ ఏది అవసరం లేదంట. ఎవ్వరు లేకపోయినా కూడా ఆ మిషన్ అన్ని చేసేసుకుంటూ పోతుంది. సో అందువల్ల పిన్స్ కి కాస్ట్ అనేది చీప్ గా అయిపోయింది. Machines replace the skilled workers in every field including cloth manufacture. Traditional handlooms were replaced with huge automatic machines. సో అది ఒక్కటే ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా రిప్లేస్ చేసుకుంటూ పోయింది. సో అలాగే క్లాత్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఇప్పుడు ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వాడేవాళ్ళు కదా, సో అలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఆటోమేటిక్ మిషన్స్ తోనే రిప్లేస్ అయిపోయాయంట. ప్రీవియస్లీ ద హోల్ వర్క్ ఆఫ్ మేకింగ్ క్లాత్స్ వాస్ డన్ అట్ హోమ్. అవన్నీ ఇంట్లోనే చేసేవాళ్ళు క్లాత్స్ అనేవి. People used to shear the sheep, spin it, make the thread and weave it on handlooms to make cloth. షీప్ ని, గొర్రెల్ని తీసుకొచ్చి వాటి మీద ఉన్నటువంటి ఆ షీప్ కి ఉంటుంది కదా, ఆ హెయిర్ ని తీసి థ్రెడ్ లా చేసి హ్యాండ్లూమ్ లా క్లాత్ చేసేవాళ్ళు. దేర్ ఫోర్ ప్రొడ్యూసింగ్ ఫినిష్డ్ అండ్ వాష్డ్ గార్మెంట్ రెడీ టు పుట్ ఆన్. సో వాళ్ళు చాలా క్లీన్ గా నీట్ గా చేసేవాళ్ళు కాబట్టి కొన్న వెంటనే మనం వేసుకునే వాళ్ళం. సో అలా ఉండేవి అప్పుడు. ఇట్ వాస్ ఆల్ డన్ ఇన్ ద కంట్రీ సైడ్ బై మెన్ అండ్ ఉమెన్ అట్ హోమ్. సో ఇవన్నీ ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ కూర్చొని చేసేవాళ్ళు. టుడే మెషిన్స్ హ్యావ్ రిప్లేస్డ్ హోల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు మనుషులు చేయకుండా అన్ని మెషిన్సే చేస్తున్నాయంట. లైఫ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ సెల్ఫ్ డిపెండెంట్ టు మెషిన్ డిపెండెంట్. ఒకప్పుడు మనిషి తన మీద తనే డిపెండ్ అయ్యి అన్ని చేసుకునేవాడు, కానీ ఇప్పుడు పూర్తిగా మెషిన్ మీదే డిపెండ్ అయ్యాడు. దిస్ లెడ్ టు హిస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కంట్రోల్ ఓవర్ ది క్యాపిటల్ సిస్టమ్. దీనివల్ల ఏమవుతుంది, తనకున్న జ్ఞానం మెల్లిమెల్లిగా అంతరించిపోతుంది. అలాగే ఈ క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఉంటుంది చూసారా, అంటే ఈ పెట్టుబడిదారులు ఉంటారు కదా, సో వాళ్ళ మీద కంట్రోల్ కూడా ఉండదు. His skills have degenerated into ignorance. సో అతనికి ఉన్న జ్ఞానం అంతా ఏమవుతుంది, ఇగ్నోరెన్స్ గా అయిపోతుంది. He hardly knows how things are made and what they are made of. సో ఇలా ఒక ఎగ్జాంపుల్, మన తాతలకు కొన్ని పనులు వచ్చు, వాటిని మన పేరెంట్స్ కొన్ని నేర్చుకున్నారు, తర్వాత మన వరకు వచ్చే వరకు మిషన్స్ అవి ఇవి వచ్చాయని మనకు అవి రావు, తర్వాత జనరేషన్ వాళ్ళకి అసలు మొత్తానికి రావు. సో ఇలా ఏమవుతుంది, స్కిల్, మనుషుల్లో ఉన్న స్కిల్ అనేది కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నారు. It is not the story of ancient times, but just a couple of centuries back. సో ఎప్పుడో ఏన్షియంట్ డేస్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు ఈ ప్రెసెంట్ గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇన్ ద పాస్ట్ మ్యాన్ ప్రొడ్యూస్డ్ ఆల్ థింగ్స్ ఆఫ్ హిస్ నెసెసిటీ. పాస్ట్ లో మనుషుకు కావాల్సినవన్నీ వాళ్ళే చేసుకునే వాళ్ళు. అది ఎప్పుడు కాదు, ఈ అంటే కొన్ని ఒక 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాల వెనకాలకు వెళ్తే వీటిని మనం చూడొచ్చు. అంటే ఎవరిది వాళ్ళే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. దే యూస్ టు ప్రిపేర్ రా మెటీరియల్, పుట్ ఇట్ త్రూ రిక్వైర్డ్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఆఫ్ హిస్ నీడెడ్ ఇన్వాల్వింగ్ బోత్ మెన్ అండ్ ఉమెన్. సో ఇద్దరు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం అవసరమైన రా మెటీరియల్స్ తెచ్చుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం, ప్రోడక్ట్ ని తీయడం అన్ని చేసేవాళ్ళు. బట్ నౌ ద increased role of machines in the production of goods has minimized human intervention in this process. కానీ ఎప్పుడైతే మనుషులు వచ్చారో వాళ్ళ స్కిల్స్ అన్ని కనబడకుండా మరుగున పడిపోయాయి పూర్తిగా. అంటే అసలు అదంటే ఏంటో కూడా తెలియకుండా అయిపోయారు. పూర్తిగా మెషిన్స్ మీదే డిపెండ్ అయిపోయారు. కంప్లీట్ గా మెషిన్సే ఇప్పుడు అన్ని గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. నెక్స్ట్ కంక్లూషన్. Shaw believed that progress should not be measured by wealth or industry, but by how it improves the lives of ordinary people. సో డెవలప్మెంట్ ఉండాలి, అది ఓన్లీ డబ్బు విషయం అంటే వెల్త్ విషయంలో, ఇండస్ట్రీ విషయంలోనే కాదు, ఆర్డినరీ పీపుల్ యొక్క జీవితాలు కూడా ఇంప్రూవ్ అవుతున్నాయా అని చూడాలి.
Shaw explains how economic progress and accumulation of wealth often lead to the decline of human health, morality and happiness. So డబ్బు ఎంత పెరుగుతూ ఉంటే ఎకనామిక్ గా ఎంత డెవలప్ అవుతూ ఉన్నా కూడా ఇంకో సైడ్ హ్యూమన్ ఆరోగ్యాలు అంటే మనుషుల యొక్క ఆరోగ్యాలు ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. ఒకప్పుడు మనుషులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి హెల్త్ ఇష్యూస్ అనేవి లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేక హ్యూమన్ హెల్త్ ఇష్యూస్, మొరాలిటీ అంటే మన మనిషికి ఇంత ఆయుష్ ఉంటుంది అంటే మినిమం ఇన్ని ఇయర్స్ బ్రతుకుతారు అనే ఒక రేట్ ఉంటుంది కదా 60 years అలా. సో అది తగ్గిపోతూ వస్తుంది, సంతోషం కూడా తగ్గిపోతుందంట. హీ ఆర్గ్యూస్ దట్ వైల్ ద రిచ్ ఆర్ పవర్ఫుల్ బికమ్ వెల్తియర్, ద పూర్ అండ్ వర్కింగ్ క్లాస్ సఫర్. సో డబ్బున్న వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారు, కానీ కళలను నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ కళల్ని వాళ్ళు మర్చిపోయి మిషన్స్ దగ్గర పని చేస్తున్నారు. సో ఇలా పనిచేసరికి వాళ్ళకి వచ్చిన పని వాళ్ళు మర్చిపోతున్నారు. సరే పోనీ ఆ మిషన్ అసలు ఏం చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందో కూడా వాళ్ళకి తెలీదు. బ్లైండ్ గా మిషన్సే అన్ని చేస్తూ ఉంటే హెల్ప్లెస్ గా అంటే నిస్సహాయతగా వాటిని చూస్తూ ఉండిపోయారంట. సో ఇది వచ్చేసి ఈ లెసన్ యొక్క సమరీ. అర్థమైంది కదా. సో అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని చదువుకోండి. నెక్స్ట్ ఆన్సర్ తో మనం కలుద్దాం. అంతవరకు బై బై.